ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం. కేఎస్ రసూల్ గురూజీ తెలియని వాళ్ళు ఉండరు నాటు వైద్యులు అంటే. సో మరి మీరు 50 ఏళ్ళు దాటినా ఇంత ఎనర్జెటిక్ గా ఉండడం, అసలు పొద్దున్న లేవంగానే ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తారంట, ఇంత ఎనర్జెటిక్ గా ఉండి ఇంత అనర్గళంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఆ సూచనలు టిప్స్ కొద్దిగా మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా చెప్తే మేము కూడా చాలా ఎనర్జెటిక్ గా మారుతాం. చక్కటి ప్రశ్న అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ముషం లేదు నా దగ్గర. ఆర్గానంగా ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాయిస్ని చక్కగా పెట్టుకుంటాం. రోజు 40 నిమిషాలు కర్ర తిప్పుతాం, 20 నిమిషాలు ఈతలు ఆడతాం. ఈత కరసాము చేస్తారు. కర్రసాం తెలుసు, కర్రసాం 2 కర్రలు తిప్పడం అదంతా తెలుసు. కరసాంలో నా అదే ఆరితేరిన కర్రసాంలో మంచి ప్రావీణ్యత ఉందమ్మా. ఎనీ చేస్తా. ఎందుకో ఇది ఒకరి కోసం కాదు, నేను హెల్తీగా ఉంటే ప్రజలకు నేను సూచనీయచ్చు. ఆత్మసంతృప్తి అంటారు కదా. మా నాన్నగారు ఒక మాట అన్నారు, నువ్వు చస్తే ప్రపంచం ఏడ్చాలి, ఆ స్థాయికి ఎదగమన్నారు. అదే నా పట్టుదల. ఈ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఎన్నో ఛానల్ ఒక మెసేజ్లు ఇస్తున్నా, 100 మెసేజ్లు ఒక్కటి పాటించిన అక్కడ నేను గెలిచినట్లే. సో ఇప్పుడు నా డైట్లో నేను రోజు రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి సంగటి ఇట్లాంటివి తింటానండి. ఆకుకూరలు అన్ని ఆకుకూరలు తింటాను. మాంసం ఎప్పుడో ఒకసారి తింటాను, మాంసం ఎక్కువ తినను నేను, కొద్దిగా. కానీ ఇక్కడ బాడీని 3 భాగాలుగా మాట్లాడితే వాతము, పిత్తము, కఫం, ఈ 3గా నియంత్రించడానికి ఒక చూర్ణం ఉంది. ఓకే. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. ఓకే. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, ఈ 3ని కలిపేమంటారు? త్రిఫల. ఓకే. త్రిఫల చూర్ణం సేవిస్తే కఫాన్ని చంపేస్తుంది, పిత్తాన్ని చంపేస్తుంది, వాతాన్ని చంపేస్తుంది. వాతాన్ని చంపడానికి ఏముంది ఇక్కడ? ఉసిరికాయ ఉంది. ఓకే. కఫాన్ని చంపడానికి కరక్కాయ ఉంది. ఇక దేహంలో ఉండే పిత్తాశయంలో సమస్యను పరిష్కారం చేయడానికి తానికాయ. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ కలిపిన చూర్ణం, ఇది త్రిఫల చూర్ణం. అది మనం గతం వీడియోలో చేసింది త్రికట చూర్ణం. అందులో మిరియాలు, సొంటి, పిప్పళ్ళు చెప్పాను కదండి. అద్భుతమైన బాణాలు రెండే, త్రికటం, 2 త్రిఫలం. ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం అనే సీక్రెట్ ని మీరు వాడతారన్నమాట. రోజు వాడతా. ఓకే. దాన్ని ఏం చేస్తాను నేను, ఒక ఎంటీ క్యాప్సూల్ లోడ్ చేసుకుంటా. 3 కలిపి చేసిన పొడి, దాన్ని మంచి క్వాలిటీ ఎంటీ క్యాప్సూల్లో లోడ్ చేసి పెట్టుకుంటాం. రోజుకు 3 క్యాప్సూల్ వేసుకుంటాం. అదే నా ఎనర్జీకి ముఖ్యం అనుకుంటాను నేను. ఉదయం ఒకటి తీసుకుంటా, మధ్యాహ్నం, దీనివల్ల తిన్న తర్వాత దీనివల్ల ఎనర్జీగా ఉంటా, కంటి చూపు పెరుగుతుంది, మంచి వాయిస్ కూడా వస్తుంది, రక్తం చెడిపోదు, కీళ్ళు నొప్పులు రావు, ఆర్గానం తింటాం, తిన్నది అలాగే అరిగిపోతాం, మల విసర్జన ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కరూ వాడదగ్గ చూర్ణమే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణంలో మీరు వాడే ఆ 3 ఇంగ్రీడియంట్స్ ని చిన్నగా చెప్పేశారు, ఆ సీక్రెట్ చెప్పేశారు. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ని ఒక చిన్నగా అంటే పొడి పట్టి పేస్ట్ లాగా చేసుకుంటారా? లేదండి, ఎంటీ క్యాప్సూల్ లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఓకే. ఎంటీ క్యాప్సూల్ లో డైరెక్ట్ ఆ పొడి వేసి మీరు లోడ్ చేసేసి తిన్న తర్వాత ఒక 5-10 నిమిషాల గ్యాప్ తో వేసేసుకుంటారు. వేసుకోవడం, నీళ్ళు తాగడం, అంతే. దాని పని నేను చూసుకొని వెళ్ళిపోతా ఉంటాను. కానీ ఇదే త్రిఫల చూర్ణాన్ని స్వచ్ఛమైన నెయ్యిలో కలిపి ఘృతం, త్రిఫలంబున ఘృతంబున మర్దనము గావించిన దివ్య దృష్టి పెరుగును అన్నాడు. అంటే త్రిఫలాలని మంచి తేనెలో కలిపి, మంచి నెయ్యిలో కలిపి దీన్ని సేవిస్తే కంటి చూపు పెరుగుతుంది, కార్నియా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఏడుస్తుంటారు పిల్లలు, పొద్దున్న నుంచి రాత్రి దాకా అదే ఏ పని. ఏం చేస్తాం, వాళ్ళ బిజినెస్ అది. వీళ్ళు పిల్లగాళ్ళు వీళ్ళందరూ త్రిఫల చూర్ణాన్ని వాడమని ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలా కలపడం, ఈ త్రిఫలాలని మంచి నెయ్యిలో కలిపి అలా పాలలో కలుపుకొని తీసుకుని అద్భుతం. నెయ్యి వీటిని కలిపి పాలలో తీసుకోవచ్చు సార్? ఎటువంటి ఇబ్బంది ఉండదు? ఏమి ఇబ్బంది ఉండదు. నీళ్ళల్లో తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు, బెనిఫిట్స్ ఉండదు. ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయదు. పాలల్లో తీసుకుంటే బాగుంటుందంట. తేనెలో తీసుకోవచ్చు. తేనెలో తీసుకుంటే ఈ వాత కఫాలు ఉంటాయి, వాతం ఉంటుంది, కఫము ఉంటుంది, పిత్తం ఉండదు, వాటికి పనిచేస్తుంది. సో అంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని మనం పాలలో వీటిని మరగపెట్టి చేయకూడదమ్మా. ఇది నెయ్యిలో కలపాల దీన్ని. ఇది
త్రిఫలాన్ని తానికాయ, ఉసిరికాయ, కరక్కాయలని ఇలా మనం నెయ్యిలో కలిపి సప్పరించి పాలు తాగేయాలి. ఓకే, నెయ్యిలో కలిపి చప్పరించి తాగేసి పాలు తాగేసాలి, గోరువెచ్చని నీళ్ళు పాలు తాగేసేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఇది 40 రోజులు వాడి చూడండి, మీకు సమాధానం చెప్పచ్చు కావాల్సింది. ఎందుకంటే రెటినా పెరుగుతుంది. ఆహారం ఎటువంటివి తీసుకుంటారు సార్ మీరు? రోజు ఉదయాన్నే 5 జొన్న రొట్టెలు తింటానమ్మా. దాంట్లో కూర ఉండొచ్చు, లేదా ఉల్లిపాయ పచ్చిమిరకాయ నంచుకోవచ్చు. ఓకే. ఇది మధ్యాహ్నం 1-2 రొట్టెలు ఉంటే తింటా, లేదా రాగి సంగటి తింటా. ఓకే. రాత్రి కూడా భోంచేస్తా. మధ్యాహ్నం ఖచ్చితంగా కాస్త మజ్జిగన్నం తిన్నా, పెరుగు తిన్నాం. రోజు 5 టీ స్పూన్ల నెయ్యి వాడతాం. ఒక 2 గుంటలు బెల్లం తింటా, ఒక నిమ్మకాయ తింటా. బాడీలో సిట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కాదమ్మా. సిట్రిక్ అంటే నిమ్మకాయ బయట నుంచి తీసుకోవాల్సిందే. అది నిమ్మకాయ బయట నుంచి తీసుకోవాలా. నిమ్మరసంలో వచ్చే సిట్రిక్ యాసిడ్ బాడీలో ఉత్పత్తి కాదు, బయట నుంచి వస్తుంది. అది డి విటమిన్ ఆ సూర్యుని భగవాన్ వల్ల వస్తుంది. ఇది ఆరోగ్యం. దీనివల్ల నా ఆరోగ్యం ఇట్లుంది. ఎక్కువ తిరుగుతూ ఉంటా, అడవుల్లో తిరుగుతుంటా. ఈ సిటీలు అంటే నాకు నచ్చదమ్మా. ఈ గాలులు, ఈ వాతావరణం ఎక్కువ. అందుకే ఎక్కువ ఎప్పుడు అడవులకు వస్తుంటాను నన్ను కలవడానికి కొంతమంది. అక్కడే మందులు దంచుకోవడం, చేసుకోవడము, స్వామి కార్యం స్వకార్యం 2 జరిగిపోతాయి అక్కడ నాకు. సూపర్. అంటే మొత్తానికి హ్యాపీగా మీ ప్రశాంతమైన వాతావరణాన్ని, లైఫ్ స్టైల్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఎగ్జాక్ట్ అదే లైఫ్లో అందరూ ఉండలేకపోయినా, ఈ సిటీలో ఉండి పనులు చేసుకున్న వాళ్ళకైనా సరే మీరు ఇచ్చిన ఆ సీక్రెట్ త్రిఫలా చూడడం. చెట్లను పెంచండి మీ ఇంటికాడ. ప్రతి ఇంటికాడ చెట్లను పెంచండి. ఈ రోజు చెట్ల లేక ఈ రోజు మనం ఇట్లా అయిపోతా ఉండేది. ఎక్కువగా చెట్ల కిందే ఉంటాం మేము. మేమంతా పిల్లలు మేకల మేపిన వాళ్ళం, గొర్రెల మేపిన వాళ్ళం, ఆవులు పాలు పితికిన వాళ్ళం. పల్లె వాతావరణం కదండి. అందుకే ఆ వాతావరణంలో ఈరోజు మేము బతకడం చాలా ఇష్టపడుతున్నాం. మేము ప్రకృతే సమాజానికి శ్రీరామరక్ష. అద్భుతం. సో అంటే ఈ త్రిఫలా చూర్ణం మీరు వాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సార్ అయితే చెప్పారు. సార్ అంటే ఎన్ని బెనిఫిట్స్, ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉంటాం, కంటి చూపు పెరుగుతుంది, ఎనర్జెటిక్గా ఉంటాము, నీరసం తగ్గుతుంది. రోజు పొంతంలో వాళ్ళంతా పని చేసిన వాళ్ళైనా సరే ప్రశాంతంగా 40 రోజులు వాడితే ఆ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 10 రోజుల్లోనే మొదలవుతుంది మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా 100%. సూపర్. కానీ క్రమం ఈ రోజు 10 గంటలకి కరెక్ట్ 10 గంటలకి టైం 10 గంటలకు వస్తాయి, మందు పోతా ఉన్నారు బాడీలోకి. టైమింగ్ మెయింటైన్ చేయాలి ఇక్కడ. కరెక్ట్ టైంలో అప్పుడే అది ఆటోమేటిక్గా మెషిన్ పనిచేస్తుంది. రీజనరేట్ బాడీలో. అట్లా ఒక 40 రోజులు దాన్ని క్యాప్సూల్స్గా కానీ, లేదా ఆ పొడిని కొద్దిగా నెయ్యితో తీసుకొని తర్వాత గోరువెచ్చని పాలు తాగేస్తే, అట్లా 3 పూటలు కూడా తీసుకుంటే మీకు మంచి అద్భుతమైన రిజల్ట్స్ 40 రోజుల్లో చూడొచ్చు అని చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.